క్రైస్తలార్డ్ మన విమోచకుడు మన పరిశుద్ధుడు యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంన ఈ రోజున దేవుని వాక్య ధ్యానమునకు సహోదరులందరికీ మన దేవుని పేరట వందనాలు. ఎన్ని పెద్ద మనుషులను కూర్చోబెట్టుకొని పత్రాలు రాసుకున్న, ప్రభుత్వం ద్వారా ఎన్ని చట్టాలు చేసి ఇది ఎప్పటికీ ఉంటుందని నిర్ణయించుకున్న పరిస్థితులను బట్టి ఒక్కొక్కసారి రాసుకున్న పత్రాలు పక్కకి పోతాయి, పెద్ద మనుషుల ద్వారా రాసుకునే పక్కకి పోతాయి. ప్రభుత్వాలు కూడా సవరణలు చేస్తూ ఉంటాయి పరిస్థితులను బట్టి. సవరణ చేయనటువంటి చట్టము దేవుని దగ్గర ఉంది. ఆమేన్. పరిశుద్ధుడు కాబట్టి సవరణ చేయడం, ఆయన నోటి నుంచి వచ్చినటువంటి ప్రతి మాట సవరణలు అనేవి జరగవు. ఆ సవరణ గురించి ఈరోజు మనం చదువుకుందాం, ధ్యానించుకుందాము. మొదటిగా ఈ రోజున న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయం 1వ వచనంలో నుంచి చదువుకుందాం. యెహోవా దూత గిల్గాలు నుండి బయలుదేరి బోకీమునకు వచ్చి ఇలాగ సెలవిచ్చును, నేను మిమ్మల్ని ఐగుప్తులో నుండి రప్పించి మీ పితరులకు ప్రమాణం చేసిన దేశంలోకి మిమ్మల్ని చేర్చి మీతో చేసిన నిబంధన నేను ఎన్నడూను మీరను. దేవుని వాగ్దానము సెలవిస్తా ఉంది. మీతో చేయబడినటువంటి నిబంధన అంటే ఆయన మీకు ఏ చట్టము ఏ శాసనము ఇచ్చి ఉన్నాడో ఆ శాసనాన్ని ఆయన ఏం చేస్తాడంటే సవరణ చేయడంట. అప్పుడు ఏ మాట అయితే మాట్లాడిండో తర్వాత కూడా అదే మాట మీద ఉంటాడు. మనము ఆయనని కాదనుకున్నా సరే, అయ్యా నేను దేవుని కాదని తిరిగినా, నేను పట్టించుకోవాలా, కాలదాన్ని నా దేవుణ్ణి ఓ మస్తుగా ఎన్నెన్నో భాషలో అన్ని మాటలన్నా. అందరికీ ఒక్కొక్క భాష ఉంటుంది కదా, ఆ భాషలో ఉండేటువంటి మాటలు ఏవైతే అనకూడదు అన్నీ అన్నా కానీ దేవుడు మనకి ఈరోజు చేస్తూ ఉన్నటువంటి వాగ్దానం ప్రకారముగా అని చెప్తా ఉన్నాడు. అంటే అన్నాం అనేది నీవేగా. దేవునికి స్తోత్రం. అది కూడా ఆయన ఆలోచన చేస్తాడేమో. అంటే అన్నారు మనుషులు, మీకు సరిపడిందే, అది మనుషులు కాబట్టి మీకు సరిపడిందే. మీ జీవితాలు, మీ బ్రతుకులు, మీ ఆలోచనలు అన్నీ కూడా నిలకడ లేనటువంటివి. మరి మీరు అంటూనే తప్పు ఏముంది? సరేలే పోనీ అని దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే ఇశ్రాయేలీయుల ప్రజల దగ్గరకు వచ్చి, వాళ్ళు పలానా ప్రాంతంలో ఉన్నారు, ఆ ప్రాంతం పేరు బోకీము. ఆ ప్రాంతానికి వచ్చి, ఇదిగో మీరుంటే ఉన్నారు కదా, పరిస్థితులు అన్నీ మీకు తల కిందలు అయిపోయాయి. ఉండండి, నేను ఆ రోజు మీకేం చెప్పినా, పలానా రోజు మొట్టమొదట్లో మీరు వచ్చినటువంటి నాడు నేను మీకేం చెప్పా, మీకు నిత్యము క్షేమం కలిగేటట్లుగా చేస్తా, కాబట్టి ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టి రండి. కాబట్టి ఈ ఐగుప్తు అనేటువంటి ఈ ప్రాంతాన్ని, ఇక్కడ మీ జీవితాలన్నీ కూడా బాగోలే కదా, మనం కూడా అటువంటి పరిస్థితుల్లోనే దేవుని సన్నిధికి నడిపించబడ్డాం. అవును, ఇక్కడ మనకి జీవితాలు అనేవి నికరంగా లేవు, నెమ్మది అనేది చదువుకోవటం తప్పించి జీవితంలో లేదు. ఎందుకు అని చెప్పనని అటువంటి పరిస్థితుల్లో నుంచి కదా దేవుని దగ్గరికి, ఆ కనాను దేశము, ఆ దేవుని పాలు తేనెలో ప్రవహించేటువంటి మందిరానికి నడిపించబడ్డది. ఆమేన్. అప్పుడేమో కనాను దేశానికి పోయారు, ఇప్పుడేమో దేవుని పరిశుద్ధాలయానికి నడిపించబడతా ఉన్నారు. అనగా దేవుని సన్నిధికి, దేవుని రాజ్యానికి, నీతిని జరిగించమని చెప్పేటువంటి ఆయన పాదాల యొద్దకు నడిపించబడతా ఉన్నారు. ఈ స్థలానికి తీసుకొని వచ్చే కదా నేను మిమ్మల్ని. ఆ రోజున ఆ పరిస్థితిలో ఉన్నారు. ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు నేనేమని చెప్పానంటే, పాలు తేనెలు అంటే మీ జీవితాలకి ఎంతటి క్షేమం కలుగజేయాలో అంతటి క్షేమం కలుగజేసేటువంటి స్థలానికి నేను మిమ్మల్ని తీసుకొని వస్తా అని చెప్పి తీసుకొని వచ్చాను. ఇప్పుడు మీ బలహీనతలను బట్టి, మీకున్నటువంటి సొంత అభిప్రాయాలను బట్టి తిరిగారు, విరోధంగా ఉంటూ ఉన్నారు. ఇప్పుడు ఒక మాట చెప్తాను వినండి. మీకు వినండి. ఏమనంటే,
రెండో న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయంలో 1వ వచనంలో దేవుడు చెప్తా ఉన్నాడు, నేను మిమ్మల్ని నేను చెప్పినటువంటి స్థలానికి చేర్చినటువంటి నేను మీతో చెప్తున్న మాట, మీతో నేను ఏ వాగ్దానము చేశానో, నీకు నాకు మధ్యలో ఏ నిబంధన అయితే ఉన్నదో దానికి సవరణ చేయను. ఆ నిబంధన, అప్పటి నిబంధన ఇప్పుడు కూడా అంతే ఉంటది. కాబట్టి నువ్వేం చేస్తావంటే, నీ ఇప్పుడున్నటువంటి విరోధమైనటువంటి వాటిని అన్నిటిని కూడా విడిచిపెట్టినట్లయితే అప్పుడు చేసినటువంటి నిబంధనని ఇప్పుడు నేను నిలబెడతా. సవరించిన దాన్ని అప్పుడు నేనేం చెప్పానో అదే మాట మీద నేను ఉంటా. నువ్వు ఆ మాట మీద లేవు కదా, ఇప్పుడు నీ జీవితాన్ని తిప్పుకో, దేవుని వైపు తిరుగు. దేవుడు మనకి ఈ రోజున చేస్తూ ఉన్నటువంటి వాగ్దానం ఏంటంటే, ఈ దినమున ఈ విషయం అయ్యుండి ఆయన ప్రజలకు అనగా మనకు ఆయన చెప్తూ ఉన్నటువంటి ఆయన వాక్యము ఈ రోజున అనుదిన జీవాహారపు వాక్యం ఏమనగా 111వ కీర్తన 5వ వచనం, ఆయన నిత్యము తన నిబంధన జ్ఞాపకము చేసుకొనును. మర్చిపోరు. ఆయన నిత్యము అంటే ఎప్పటికీ ఆయన ఏ నిబంధన అయితే చేసి ఉన్నాడో ఆ నిబంధన జ్ఞాపకం పెట్టుకొని ఆయన ప్రజలు ఎంతటి గాఢాంధకారపు ఊబిలో, ఆ బిలములలో అని ఉంటది కదా, గుహలు అని, ఆ భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నా సరే ఆయన తన వాక్యము ద్వారా, తన వెలుగు ద్వారా తన ప్రజలను దర్శించి మేల్కొల్పుతూ ఉంటాడు. ఇప్పుడు మేల్కొల్పుతున్నట్లు ఇప్పుడు మన దగ్గరకు ఆయన జీవవాక్యం వచ్చి మాట్లాడుతూ ఉంది. మీకున్నటువంటి ఈ పరిస్థితులు ఇక మీదట ఉండవు. కొని తెచ్చుకున్నారు కదా, ఇక మీదట ఉండవు. కాకపోతే నేను మీతో చేసిన నిబంధన ఏదైతే ఉన్నదో ఆ నిబంధనకి మీరు కట్టుబడి ఉండండి. పెద్ద మనుషులు రాస్తారు, పెద్ద మనుషుల సమక్షంలో రాస్తారు. రాసి పక్కలో చింపేస్తే ఎటో పోతుంది అది. ఇప్పుడు మాట్లాడినటువంటి మాట సాయంత్రానికి తప్పించే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ దేవుడు వాగ్దానం చేస్తా ఉన్నాడు. వారికి చేయబడినటువంటి ఆ వాగ్దానము 100 సంవత్సరాలు గతించిపోయిన తర్వాత కూడా దేవుడే మరవకుండా పైన ఉన్నటువంటి మనిషి ఎప్పుడు కూడా ఆయన యొక్క మేలు కోసం అన్నిటినీ మారుస్తాడు. కింద ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు చూడండి, వాళ్ళు మార్చరు. ఎందుకంటే కింద ఉన్నటువంటి వారు పైన ఉన్నటువంటి మనుషుని అధికారానికి లోబడి ఉంటారు. కాబట్టి పైన ఉన్నటువంటి మనుషుడు అధికారము చలాయించడం కోసం ఎన్నైనా మాటలు మాట్లాడవచ్చు. దేవుడు అధికారి అయ్యుండి సమస్తాన్ని కూడా పుట్టించి మాట మార్చకుండా ఎప్పుడో 100 సంవత్సరాల కిందట నిబంధనలో నిలబడినటువంటి వాళ్ళతోటి మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన నిత్యము తన నిబంధనని జ్ఞాపకం పెట్టుకుంటాడు, ఎప్పుడూ మరవడు. ఆమేన్. ఎన్నడూ కూడా ఏ గడియలో కూడా తన నిబంధనను మరువనటువంటి మహాదేవుడు ఆయన. అంతటి మహిమ కలిగినటువంటి దేవునికి ఈ దినమున మనము ఈ నిబంధనలోనే, అనగా యేసు యొక్క పవిత్రమైనటువంటి నిబంధనలో మనము నిలిచి ఉన్నాం. నిలబడినటువంటి వారేమో ముందుకు సాగుతూనే ఉండాలి. నిలిచి సొంత అభిప్రాయాల వలన దారి తప్పినటువంటి వారేమో నిబంధనను బట్టి తిరిగి మళ్ళా నిబంధనలో నిలిచేటట్లుగా చూసుకోవాలా అని చెప్తా ఉన్నాడు. మీరు చూస్తున్నట్లుగా సవరించబడము, మీరు విన్నట్లుగా పేపర్లో చించబడు. పెద్ద మనుషులు చించేశారు అనుకోండి, ఏటో పోయాక సవరణ జరుగుతూ ఉంటాయి. అంటే తప్పని కాదు, సవరణ చేయటం తప్పని కాదు. సవరణలు ఎందుకు జరుగుతాయి అంటే, దేశాలలో చట్టాలు ఎందుకు సవరిస్తారంటే ప్రజల మేలు కోసం,
ప్రజల యొక్క జీవితాలు బాగుండాలని అప్పుడున్నటువంటి చట్టము అప్పుడులాగా ఇప్పుడుంటే కాలం మారింది కదా బాగోదని సవరిస్తారు. ఇక్కడ మనం ఆలోచన చేయాల్సింది ఏంటంటే దేవుడు ఆయన మాట మీద ఏ కాలము మారినా, ఏ యుగము మారినా, ఏ తరము మారినా ఆయన మాటను దేవుడు మార్చడంట. అది మనం గ్రహించాలి. మన జీవితాలు మన ఆలోచనలు మారుతాయి. నీళ్ళు పొందుకున్న వాళ్ళేమో మనం ఉండటం అవసరమారా, అవసరం ఉండటం, మనం ఇక్కడ నుంచి ఉండటం మనకెందుకురా, మనకు అంతుంటే బాగాను అవసరం తీరింది అని అనుకునేటువంటి వాళ్ళు ఉంటారు. ఆయనతో పాటు ఒక తీర్మానం కలిగి నడిచే వాళ్ళు ఉంటారు. దేవుడు ఏమంటా ఉన్నాడంటే, నా నోటి నుంచి వచ్చినటువంటి వాక్యము మీ కొరకు నేను ఇచ్చినటువంటి నిబంధన మారదు. కాబట్టి మీరు మారే పరిస్థితులు ఉంటే మారొద్దు. తర్వాత పరిస్థితి ఎట్లా ఉంటుందో నీకు తెలియదుగా. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిని బట్టి మాట మాట్లాడవచ్చు. తర్వాత పరిస్థితి నీకు ఎదురైంది అనుకో, పరిస్థితి ఎదురుపడ్డది అనుకో, ఆ పరిస్థితి ఎలాగుంటుందో తెలియదు. అప్పుడు ఏం మాటలు మాట్లాడతాం, మళ్ళీ ఆడికే పోదామని బయలుదేరుతావా? దేవుడు మాట మార్చినటువంటి దేవుడు. ముఖ్యంగా ఆయన నిబంధనను రద్దుపరచని దేవుడు. ఆ రద్దుపరిచిన దేవుని యొద్ద మనము మన జీవితాలను క్షేమముగా వర్ధిల్ల చేసుకున్న నిబంధనలో నిలిచి నిత్యము జ్ఞాపకం ఉంచుకుంటాడు. ఆయన మర్చిపోడు మనల్ని. ఆ మరువని దేవునికి ప్రార్థించుకుందాం. భూమి ఆకాశములను కలుగజేసిన అద్వితీయ దేవ, మీ పాదముల చెంత ఈ ఉదయకాలం మందు ప్రార్థిస్తూ ఉండగా ఈ ప్రార్థన మనవులను దీవించి ఆశీర్వదించమని, నీ నిబంధనకు తండ్రి అయా బద్ధులమయ్యుండి జీవిత కాలం అంతయు కూడా నీ కృపను అయా వర్షము వలె పొందుకొనుచు, నీ ఆత్మలో వర్తిల్లుచు, నిలిచినటువంటి ఈ జీవము కలిగినటువంటి క్రీస్తు యొక్క రక్షణను కొనసాగించుటకు ప్రతి ఒక్క సహోదరుడిని, ప్రతి ఒక్క సహోదరిని, ప్రతి కుటుంబాన్ని, ప్రతి సంఘాన్ని కూడా నీ పరిశుద్ధాత్మలో తండ్రి నిలబెట్టి, నీవిచ్చినటువంటి నిబంధన శాశ్వతమైనది, తరములు యుగములు గడిచినా సరే కొట్టువేయబడనిది. ఈ కొట్టువేయబడినటువంటి నిబంధనకు అనేకులు తండ్రి వారి జీవితాలను అప్పగించి నడుస్తూ ఉండగా అనేకులకు తండ్రి మీ కృపను అనుదినము అనుగ్రహించుచు వారిని మీ నిబంధనలో స్థిరపరచి మీకు ఘనతను తెచ్చుకొనమని మరొక మారు ఈ పరిచర్యను దీవించమని, ఈ పరిచర్యకి మీరు తోడయ్యుండి మీ పరలోకపు విస్తారమైన కృపను అనుగ్రహించి మీకు మహిమ ప్రభావమును కలుగ చేసుకొనమని రక్షకుడు విమోచకుడు యేసుక్రీస్తు శక్తి కలిగిన నామమున ప్రార్థించి వేడుకొనుచు ఉన్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మన దేవుని సహవాసము మనకు తోడయ్యుండును గాక. ఆమేన్, ఆమేన్.